కాబట్టి అంతమంది కార్యకర్తలు మొబిలైజేషన్ ఆషామాషయం కాదు. ఇది ఈ 15-18 నెలల్లోనే బాగానే వచ్చినట్టే. కానీ ఒకటి సార్, మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటు విధానం వల్ల, పీపీపీ వల్ల ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు, భవిష్యత్తులో నష్టమే తప్ప అని చెప్పే విషయంలో ఇంకెంతకు మించి ఏం చేయాలి వైసీపీ? ఒక రకంగా అర్థం కావట్లేదా ప్రజలకి? ఆల్రెడీ పబ్లిక్ తెలుసు. పబ్లిక్ ఎప్పుడు జెండాలు పుచ్చుకోరు, రోడ్లెక్కి కర్రలతో కొట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతారు, ఎప్పుడు వాత పెట్టాలో అప్పుడు పెడతారు, అంతే. నాకు తెలిసి 100కి 95 మంది పేరెంట్స్ పీపీపీని ఈ విషయంలో వ్యతిరేకిస్తారు. మిగతా వాటిలో ఒప్పుకుంటారు. బ్యాంకు రంగంలో ప్రైవేట్గా పీపీపీలు ఒప్పుకుంటారు. ఇతర ప్రభుత్వ సేవలన్నింటిలో కూడా పీపీపీని ఒప్పుకుంటారు. ఆర్టీసీనైనా కూడా, రైల్వేనైనా కూడా. ఎందుకంటే వాటి వలన మెరుగైన సేవలు అందుతాయి. బట్ మెడికల్లో పీపీపీ వీళ్ళ బిడ్డల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. చేతికి వచ్చే మెడికల్ సీట్లు కోల్పోయేలా చేస్తుంది. ప్లస్ మెడికల్ కాలేజ్ సీట్లు ఇప్పటికే కోల్పోవడం, వదిలేసుకోవడం కాలేజీలు ఇట్లాగే ప్రైవేట్ వాడికి ఇవ్వడం ద్వారా. దాన్ని నాకు తెలిసి నీట్ చదువుతున్న ఏ విద్యార్థి తల్లి కూడా, ఏ విద్యార్థి తండ్రి కూడా 100కి 95 మంది అంగీకరించరు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలి. ఎందుకంటే 16,000 రూపాయలు కట్టడం ఎక్కడ, 18 లక్షలు, 28 లక్షలు కట్టడం, 40 లక్షలు కట్టడం ఎక్కడ? ఎవడైనా నాకు 16,000 సీట్ వద్దులేండి, మా పిల్లకి 45 లక్షల రూపాయలు కట్టుకుంటానంటాడా? అది 18 లక్షలు కట్టుకుంటానంటాడా? ఎవరు